5 మిరియాలతో ఇలా చేయండి, మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మిరియాల పరిహారం అనేది చాలా చాలా శక్తివంతమైనదండి. ఎందుకంటే గనక మిరియాలు చాలా వరకు కూడా చెప్పాలంటే గనక శత్రు నివారణకు చాలా చక్కగా ఉపయోగపడతాయన్నమాట. అందుకే 5 మిరియాలను తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసుకుంటే శత్రువులు మిత్రువులుగా మారుతారు. అలానే కాకుండా కొన్ని రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారనమాట. మిరియాలు అనేవి చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. అలానే కాకుండా కొంచెం ఏంటంటే గనక నల్లగా కనిపిస్తూ ఉంటాయి కదండి. అయితే ఈ నలుపు ఉంటుంది కదా, వీటితో మనం ఎలాంటి పరిహారం చేసినా సరేనండి, ఖచ్చితంగా ఏంటంటే గనక ఫలితం ఉంటుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే గనక ఒక 5 మిరియాలు తీసుకోండి. అలా తీసుకొని మీ శత్రువులు మిత్రులుగా మారాలని మీరు ఏంటంటే గనక 4 దారులు కలిసే చోటుకు వెళ్ళండి. మనం ఏంటంటే గనక చివరస్త అంటాము, 4 దారులు కలిసే అంటే చోటు అంటాం కదా, అక్కడికి వెళ్ళి శత్రువుల పేరు చెప్పుకొని ఒక్కొక్క మిరియాన్ని ఒక్కొక్క దారిలో పడేయండి. మిగిలిన ఒక్క మిరియాన్ని ఏంటంటే గనక ఆకాశం వైపుకు అంటే ఇలా విసిరేయండి. విసిరేసి ఇంటికి వచ్చేయండి. మెల్లిమెల్లిగా శత్రువులు మిత్రులుగా మారుతారు. శత్రుత్వం అనేది తగ్గిపోతుంది. శత్రువుల నుంచి మీకు ఏంటంటే గనక చక్కగా విముక్తి లభిస్తుందని చెప్పొచ్చు. ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి. దీనికి సమయం సందర్భం అంటూ ఏమీ లేదు. ఎప్పుడు చేసినా ఫలితం ఉంటుందన్నమాట. ఒక్కొక్క దారిలో ఒక్కొక్క మిరియాన్ని వేయటం వల్ల శత్రువుల నుంచి మనకు విముక్తి లభిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక మనకు ఏదైనా సరేనండి పెద్ద సమస్య వచ్చి పడుతుంది. ఆ సమస్య నుంచి మనం ఎలా బయటపడాలో అర్థం కాక కొన్నిసార్లు ఏంటంటే గనక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఏంటంటే గనక ఒక 5 మిరియాలు తీసుకొని మీకు వచ్చిన సమస్య ఏదైతే ఉంటుందో అది 3 సార్లు ఆ మిరియాలకు చెప్పాలి, చేతిలో పట్టుకొని. అంటే ఎడమ చేతిలో మాత్రమే పట్టుకొని చెప్పుకొని ఆ తర్వాత ఆ మిరియాలను ఏంటంటే గనక మీరు ఇలా మురికి కాలువలు ఉంటాయి కదా, అందులో పడేస్తే ఆ సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది. ఆ సమస్య నుంచి మనం ఏంటంటే గనక ఖచ్చితంగా బయటపడతామండి. ఇది కూడా చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్ని కూడా మీరు ఏంటంటే గనక చక్కగా ఆచరించండి. ఇలా సమస్యలు వచ్చినప్పుడు ఏది కూడా మనకు పరిష్కారం లభించినప్పుడు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుందని చెప్పొచ్చు.